3TV న్యూస్ కి స్వాగతం. డిఎస్పీ పదవిని వదిలి పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్న మదనం గంగాధర్ కి ఉపకులాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక పూట అన్నం కోసం పోరాటం చేస్తూ పేదరికంలో ఉన్న సంచార కుటుంబాల్లో చదువుకోవటం ఎంతటి కఠినమైందో మనందరికీ తెలిసిందే. అలాంటి కుటుంబంలో పుట్టి చదివి కేవలం 22 వయసులోని అది కూడా మొదటి ప్రయత్నంలోనే ఎస్ఏ ఉద్యోగం సంపాదించి అంచులంచులుగా ఎదుగుతూ డిఎస్పీగా పదోన్నతి పొందిన మదన గంగాధర్ నేడు ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడడం సమాజానికి ఒక వరం లాంటిదన్నారు. అలాంటి వ్యక్తికి అందరం సపోర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు తెలిపారు. ప్రజా సమస్యలు తెలిసిన వాడిగా ప్రజల కొరకై పాటుపడాలని వారికి సేవ చేయాలని ఎమ్మెల్సీ బరిలో దిగుతున్న మదన గంగాధర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఉపకులాల గురించి న్యాయం చేస్తామంటే మీ యొక్క ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో మేము ఉపకులాలను అందరూ కలిసి మరి ఎమ్మెల్యేని గెలిపించినాము, ఎంపీలను గెలిపించినాము. మేము కోరేది ఆనాడు కోరినాము, కానీ ఆనాడు మాకు ఇవ్వలేదు. ఈ రోజు క్యాండిడేట్ మదన గంగాధర్ వచ్చారు. తప్పనిసరిగా మీరు మా ఉపకులాల తరఫున మరి ఈ సెన్సార్ జాతి బిడ్డకి ఇవ్వాలని చెప్పి, ఇస్తే మేము గెలిపించుకోవడం చెప్పి మీ 100% తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు సెన్సార్ జాతికి ఇవ్వకుండా మీ రెడ్డిలకో లేకుంటే ఇంకెవరికో బీసీకో కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి ఇస్తే మరి మేము ఏం చేయాలని కూడా మాకు తెలుసు. ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా మీరు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదే విధంగా మా ఉపకులం కాదు అన్ని కులాలు ఈ రోజు ఉపకులాలు సపోర్ట్ ఇస్తున్నాయి. ఆయనకు బీసీ కులాలు సపోర్ట్ ఇస్తున్నాయి, మాల కులం సపోర్ట్ ఇస్తుంది, మాది కులం సపోర్ట్ ఇస్తుంది, గౌండోలు ఇస్తున్నారు, రెడ్డిలు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. ఆయన పేరు ఎంతో మందిని, ఆయన వచ్చిన తర్వాత ఎంతో మందిని, వేలాది మందిని ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పేర్లను నమోదు చేయించారు కూడా ఆయన. ఎందుకని ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళ పేరు నమోదు చేయించి గెలివే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మీరు గెలిచే గుర్రాలకు మీరు ఇవ్వాలని చెప్పేసి మీకు కోరుతూ ఉన్నాం. డిఎస్పీ విఆర్ఎస్ తీసుకున్న మదనం గంగాధర్ గారికి ఎస్సీ 57 ఉపకులాల తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే గంగాధర్ గారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఆయన పడని బాధ లేదు, చెయ్యని కష్టం లేదు. ఒక పేపర్ బాయ్గా, ఒక ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసే బాయ్గా, బుగ్గలు అమ్ముకునే బాయిగా రకరకాలుగా కష్టపడి అంచెలంచెలుగా చదువుకొని 10th పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, పీజీ చేసి ఉస్మానియాకు వచ్చేసి ఫస్ట్ టైంలోనే ఎస్ఐగా జాబ్ కొట్టిన మదనం గంగాధర్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నవి, ఎన్నో జాతులు ఉన్నవి. అయినా సంచార జాతి నుంచి ఇంతవరకు ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, జెడ్పీటీసీ కానీ, మినిస్టర్ కానీ ఎవరు లేరు. మదనం గంగాధర్ గారు చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, అంచెలంచెలుగా ఎస్ఐగా, సిఐగా, ఒక ఏసీపీగా దాకా ఎదిగి, తన కులం సంచార జాతి చాలా వెనుకబడ్డది, వాళ్ళ గురించి ఏదో ఒకటి చేయాలి, నా ఉద్యోగం చేస్తే ఇంకా ఎస్పీ దాకా కావచ్చు, ఇంకా ఏమైనా ఉంటే ఇంకా పెద్ద పదవి పొందొచ్చు, కానీ అందులో నాకు తృప్తి లేదు, నా కులాల కొరకు పోరాటం చేయాలి, నా కులాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి గంగాధర్ గారు మరి ఒక జాబ్కు రిజైన్ చేసి బయటకు వచ్చేసి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబడబోతూ ఉన్నారు. మేము అతనికి మా ద్వారా మాతో ఇంకా ఉపకులాలు ఇంకా సంచార జాతులు అన్ని జాతులు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరం కలిసి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా ఉండాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో మెదక్ జిల్లాలో, అదే నిజామాబాద్ జిల్లాలో, అదే ఆదిలాబాద్ జిల్లాలో, అదే కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సుమారు 10 జిల్లాలో 1000 మంది తగ్గకుండా గ్రాడ్యుయేట్ తీసుకొచ్చేసి మీటింగ్ పెట్టి మేము పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పేసి మేము మాకు ఉపకులాల తరఫున మేము ఆయనకు మద్దతు తెలుపుతున్నాము. తప్పనిసరిగా మేము కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని కానీ, బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ మేము ఏం కోరుతున్నామంటే, ఇంతవరకు మీరు రెడ్డిలకు ఇచ్చిర్రు, మాలలకు ఇచ్చిర్రు, బీసీలో ఉన్న కులాలకు కూడా ఇచ్చిర్రు. ఇంతవరకు సంచారం చేస్తున్న కులాలకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు, అలాగే మీరు ఒక్కసారి దయచేసి మాకు మా ఉపకులాల వ్యక్తి సంచార చేసిన వ్యక్తి అతనికి మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క మదనం గంగాధర్ ఈ పట్టుభద్రులో ఎన్నికల్లో నిలవడం అత్యంత సంతోషకరమైన వార్తగా మేము భావిస్తూ ఉన్నాం. అత్యధిక సామాజిక వర్గమైన మాల మాదిగకే గుర్తించి, దళితులంటేనే మాల మాదిగలుగా గుర్తించి ఏమున్నా కూడా ఫలాలు ఆ 2 కులాలకే మా పెద్దన్నలుగా వారే అందుకుంటున్నారు. మేము తప్పుగా భావించడం లేదు. మరియు ముఖ్యంగా దళితులంటే ఎస్సీలో వచ్చే 57 ఉపకులాలు కూడా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఒక చదువుకున్న ఒక విద్యావంతుడికి కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యావంతుడికి పట్టుభద్రులో ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తే తప్పకుండా గెలిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, రాష్ట్ర మంత్రివర్గాన్ని. మరియు ముఖ్యంగా ఒక సంచార జాతుల కోసం ముందుకొచ్చినాడు, వారి అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడతా ఉన్నాడు. సబ్బండ వర్గాలు మరియు రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన, పేద వర్గాలు మరియు అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరుకైన హృదయపూర్వక నమస్కారాలు. ముందు ఉన్న పాత్రికేయులకు వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మదనం గంగాధర్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని 57 ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేస్తే ఉద్యోగంలో ఉంటే ఎటువంటి న్యాయం చేయలేను అని నేను అనుకొని అతను ఉపకులాల కొరకు తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఒక ఎమ్మెల్సీ పోటీలో ఉంటే, రాజకీయంలో ఉంటేనే నా ఈ 57 ఉపకులాలకు నేను న్యాయం చేయగలుగుతానని ఆ నిర్ణయం కఠినంగా తీసుకొని వారు ముందుకు కొనసాగారు. కాబట్టి దయచేసి ఇక్కడ మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏదైనా కష్టపడి ఉపకులాలకు నా జాతికి న్యాయం చేస్తానని ముందుకొచ్చిన మదనం గంగాధర్ గారికి మీరు ప్రభుత్వము న్యాయం చేయాలి, వారికి ఎమ్మెల్సీ టికెట్ ప్రభుత్వం ద్వారా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు కడమంచి ఎల్ఎస్, బేడబుడుగ జంగం హక్కుల దండు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.